బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించింది. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో యాప్ ప్రమోషన్లు, యాప్ నిర్వాహకుల నుంచి తీసుకున్న డబ్బులపై ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ ఆ అంశంలోనూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే బెట్టింగ్ యాప్స్పై ప్రచారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాష్ రాజ్ వివరించారు. ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. ఒకే ఒక యాప్ చేశాను 2016లో. అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు. వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ.